పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ప్రియకుమార కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము నీ బలహీన సమయంలో నిన్ను బలపరుస్తుంది. ఆనాటి యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారికి చాలా దిగులుతో ఉన్నారు, మనోవేదన కలుగున్నారు. వారి దేశం నుంచి వారు దూరం అయిపోయినాక బాధ వారిలో ఉన్నది, నిరీక్షణ లేదు వారికి. దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది, ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకలు నెరవే వరకు ఇదిగో నిన్ను ఎత్తుకువాడును నేనే, నిన్ను బలపరచేవాడు నేనే, భయపడక. నిజంగానే ఆనాటి యూదులకే కాదు, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనతో సహా ఆయన ఈ వాగ్దానము నెరవేర్చే దేవుడు. ప్రియకుమార కుమార్తె, భయపడక, అధైర్యపడక, ప్రభువైన యేసుకు నీ జీవితాన్ని అప్పగించి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో ఉండు. ఇదిగో ప్రభు తన యొక్క మార్గాలను నీ పట్ల తెరవబోతున్నాడు. ఆయన ఎత్తుకున్నాడు, ఆయన నడిపించేవాడు, ఆయన బలపరిచేవాడు. ఆందోళన చెందక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నాను. నీ బిడ్డైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదం నింపండి. వారికున్న ప్రతి కొలువు తీసివేయండి, వారికున్న ప్రతి ఆటంకాలు తొలగించండి. నీ కృపాక్షమంతో నింపి బలపరచండి, మీరే సమృద్ధిపరచండి. అయినా ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడు నేనే వాగ్దానం చేస్తున్నాను ప్రభా. ఈ బలహీన సమయంలో, ఆయన శ్రమ కాలంలో వారిని మీరు ఎత్తుకోండి, లేవనెత్తండి, నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు నుంచి నడిపించుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన వాగ్దానం నమ్మకించండి. ప్రభు మీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.